ఫ్రిడ్జ్‌లో నిల్వ అనే కాదండి. ఎక్కడ నిలువ చేసినా సరే మనకి ఒకసారి హార్వెస్ట్ అయిన తర్వాత అంటే మొక్క నుంచి లేదా చెట్టు నుంచి కోసిన తర్వాత ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్‌లో గ్రాడ్యువల్‌గా న్యూట్రియంట్ డిక్లైన్ అనేది ఉంటుంది. న్యూట్రియంట్ క్వాలిటీ, అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ తగ్గుతూ వస్తాయి. సో, మనము కోసినప్పటి నుంచి మనము ఎన్ని రోజుల తర్వాత మనం ఇంటికి తెచ్చుకుంటున్నాము, తెచ్చాక ఎన్ని రోజులు నిల్వ ఉంచుతున్నాము, ఆ తర్వాత ఏ విధంగా కుక్ చేస్తున్నాము, ఈ స్టెప్స్ అన్నిటి వలన కూడా న్యూట్రియంట్ లాస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడూ కూడా తాజాగా మనం తెచ్చుకొని వండుకోవడం అనేది అన్నిటికంటే బెస్ట్. బట్ ఈ తాజాగా అనేది కూడా ఆ షాప్కి ఎంత తాజాగా వస్తున్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది, ఎక్కడి నుంచి కొంటున్నాం అనే దాన్ని బట్టి. సో లోకలీ అవైలబుల్, అట్లాగే రీజనలీ అవైలబుల్, సీజనలీ అవైలబుల్ ఇట్లాంటి ఫుడ్స్ కనుక, ఇట్లాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కనుక మనం మార్కెట్ నుంచి తెచ్చుకుని అండ్ మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా 2-3 రోజుల వ్యవధికి కావాల్సినటువంటివి తెచ్చుకుని వండుకున్నట్టయితే కనుక న్యూట్రిషనల్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. అట్లాగే బయట స్టోర్ చేసిన దానికంటే అలా కొనుక్కొచ్చినప్పుడు కూడా మనం రూమ్ టెంపరేచర్లో ఉంచిన దానికంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు న్యూట్రిషనల్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఒకవేళ స్టోరేజ్ అనేది చెయ్యాలి అనేటువంటి సిచ్యువేషన్ ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడమే బెటర్. కొన్ని రకాల వెజిటబుల్స్ ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు త్వరగా పాడవుతాయి. అంటే న్యూట్రిషనల్ కంటెంట్ బాగానే ఉంటుంది కానీ బట్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాడకానికి అంత సక్రమంగా ఉండవు కాబట్టి అటువంటివి మనం బయట స్టోర్ చేసుకోవచ్చు. ఏదేమైనా సరే ఫ్రెష్నెస్ ఆఫ్ ద వెజిటబుల్ని బట్టి మనకి న్యూట్రిషనల్ క్వాలిటీ అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా లోకల్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యూజ్ చేయడమే మంచిది.